నా మిత్రులకు శ్రేయాభిలాషులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ ఇస్రపు శేఖర్ యాదవ్. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భీమిలి నియోజకవర్గం తరపున శాసనసభకి నా ప్రాణ స్నేహితుడు, నా తమ్ముడు సమానుడు అయినటువంటి బావిశెట్టి రావణబాబు గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఆయన యొక్క ఎన్నికల గుర్తు చెరుకు రైతు గుర్తు కావున నా మిత్రుడు ఈ వార్తని భీమిలి నియోజకవర్గ ప్రజలకు చేరవేయవలసిందిగా మీ అందరినీ కూడా నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఓ స్వతంత్ర అభ్యర్థి రావడం మనందరం కూడా ఆనందించదగ్గ విషయం. భావితరాలకు మంచి రాజకీయ పనులు చూపించాలి, మంచి బాట వేయాలి అంటే స్వతంత్ర అభ్యర్థులు రావాలని నేను గట్టిగా నమ్ముతాను. కావున నా తమ్ముడు ఈరోజు భీమిలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం చాలా ఆనందంగా ఉంది. దానికి సంబంధించి మొన్న నామినేషన్ వేసిన ర్యాలీని కూడా దీంట్లో నేను పొందుపరిచి ఉంచాను. దయచేసి శ్రేయాభిలాషులందరూ కూడా మీకున్న బంధువర్గం, స్నేహవర్గానికి తెలియజేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఈ వార్తను అందజేసి చెరుకు రైతు గుర్తుపై ఓటు వేయమని ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు.